విద్యార్థి లోకానికి మేసిడి నమస్కారం ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మీకు ఒక సంచలన శుభవార్త తెలియజేస్తున్నాను. ఈ రోజు నుంచి వరుసగా 100 రోజుల పాటు 100 ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు టీచింగ్ చేస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నాను. బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఈ 100 టాపిక్స్ కి ఒక కొత్త టెక్నిక్ ని అప్లై చేస్తున్నాను. ఇంగ్లీష్ మంత్ర ద్వారా ఈ 100 టాపిక్స్ ని టీచింగ్ చేస్తున్నాను. ఈ ఇంగ్లీష్ మంత్రం పేరు ఏం పేరు అంటే ABCDE అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్. చూడండి ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ABCDE అంటే 5 లెటర్స్ ఉన్నాయి. మీరు ఇంగ్లీష్ లో ఏ టాపిక్ నేర్చుకున్నా సరే ఆ టాపిక్ ని ఉపయోగించి మీరు కనీసం 5 రకాల వాక్యాలని తయారు చేయగలగాలి. సో ఏ టాపిక్ తీసుకున్నా సరే ఆ టాపిక్ లో మిమ్మల్ని ఈజీగా 5 రకాల వాక్యాలను తయారు చేయించేటందుకే ఈ ABCD అనే ఇంగ్లీష్ మంత్రం తయారు చేయబడింది. మరి ఇందులో ఈ 100 టాపిక్స్ లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ కాబట్టి బీ ఫార్మ్స్ ఉంటాయి. బీ ఫార్మ్స్ ఇంగ్లీష్ లో 8 ఉంటాయి కదా. బీ ఫార్మ్స్ ఉంటాయి, టెన్సెస్ ఉంటాయి, బేసిక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో మనం ఈ రోజు క్లాస్ నెంబర్ 1 కాబట్టి మనం బీ ఫార్మ్స్ 8 ఉంటాయి కదా, 8లో ఒకటి తీసుకుందాం. సో ఫస్ట్ ఈ ఇంగ్లీష్ మంత్రం చూడండి, ఈ టేబుల్ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఈ టేబుల్ ద్వారానే ఈ 100 రోజుల కార్యక్రమం జరుగుతుంది. నేను ఏ టాపిక్ టీచింగ్ చేసినా ఈ టేబుల్ కి కనెక్ట్ చేస్తాను ఆ టాపిక్ ని. అంటే 5 రకాల వాక్యాలు ఎట్లా తయారు చేయాలి. ఈ టేబుల్ పేరు ఏం పేరు అంటే ఇంగ్లీష్ మంత్రం. ఇంగ్లీష్ మంత్రం పేరు ఏం పేరు ABCDE. చూడండి ఇక టాప్ టు బాటమ్ లెఫ్ట్ సైడ్ మీకు ABCDE అని ఉన్నాయి కదా. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం బీ ఫార్మ్స్ లో యామ్ అనే టాపిక్ తీసుకుందాం. యామ్ అంటే ఉన్నాను అని అర్థం. అంటే బీ ఫార్మ్స్ లో మెయిన్ వర్బ్ వాడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత యామ్ అనే బీ ఫార్మ్ తీసుకుంటాం, తర్వాత నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ అడ్వర్బ్ కానీ తీసుకుంటాం, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. చూడండి ఫస్ట్ పాజిటివ్ ఆన్సర్స్. ఐ యామ్ బిజీ నౌ అంటే నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. చూడండి ఫస్ట్ ఏం తీసుకున్నాం, సబ్జెక్ట్ ఏంటి ఐ తీసుకున్నాం, తర్వాత ఏంటి అక్కడ హెల్పింగ్ వర్బ్ అని ఉంది. అంటే ఇక్కడ యామ్ అనే దానిని బీ ఫార్మ్ అనొచ్చు, మనం హెల్పింగ్ వర్బ్ అనొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకోవచ్చు, సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ తర్వాత ఏముంది, అడ్జెక్టివ్ అన్న తీసుకోవచ్చు, నౌన్ అన్న తీసుకోవచ్చు, అడ్వర్బ్ అయినా తీసుకోవచ్చు, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. సో ఈ వాక్యం ఏంటి, ఐఎమ్ బిజీ నౌ అంటే నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. ఇది ఒక పాజిటివ్ ఆన్సర్. నెక్స్ట్ నెగిటివ్ ఆన్సర్ చూద్దాం. ఐఎమ్ నాట్ బిజీ నౌ, సేమ్ ఫార్ములా తీసుకున్నాం కిందికి, కాకపోతే ఈ హెల్పింగ్ వర్బ్ అని ఉంది కదా అక్కడ నాట్ తీసుకున్నాం హెల్పింగ్ వర్బ్ తర్వాత. సో ఐఎమ్ ని హెల్పింగ్ వర్బ్ అనొచ్చు, బీ ఫార్మ్ అనొచ్చు, రైట్. సో ఐఎమ్ నాట్ బిజీ నౌ అంటే నేను ఇప్పుడు బిజీగా లేను. ఇది నెగిటివ్ సెంటెన్స్. నెక్స్ట్ సి చూడండి, పాజిటివ్ క్వశ్చన్ అనమాట. ఫస్ట్ ఏం రావాలి, హెల్పింగ్ వర్బ్ రావాలి, నెక్స్ట్ సబ్జెక్ట్ రావాలి. సో రివర్స్ అయినాయి. పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్లోనేమో ఫస్ట్ సబ్జెక్ట్ నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ ఉంది. ఇప్పుడు ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఏముండాలి, ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఉండాలి, నెక్స్ట్ సబ్జెక్ట్ ఉండాలి, మిగతావి కామన్. సో చూడండి యామ్ ఐ బిజీ నౌ, నేను ఇప్పుడు బిజీగా ఉన్నానా, ఇది సి అనమాట. ఇప్పుడు డి చూడండి, నెగిటివ్ క్వశ్చన్. సో ఈ సి తీసుకుని సి ఫార్ములాని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకొని హెల్పింగ్ వర్బ్ కు నాట్ యాడ్ చేయాలి. సో యామెంట్ ఐ బిజీ నౌ అంటే నేను ఇప్పుడు బిజీగా లేనా అని అర్థం. చూడండి 4 రకాల వాక్యాలు చూడండి. ఏ పాజిటివ్ ఆన్సర్, ఐఎమ్ బిజీ నౌ నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. బి నెగిటివ్ ఆన్సర్, ఐఎమ్ నాట్ బిజీ నౌ నేను ఇప్పుడు బిజీగా లేను. సి పాజిటివ్ క్వశ్చన్, యామ్ ఐ బిజీ నౌ నేను ఇప్పుడు బిజీగా ఉన్నానా. డి నెగిటివ్ క్వశ్చన్, యామెంట్ ఐ బిజీ నౌ నేను ఇప్పుడు బిజీగా లేనా. ఇప్పుడు ఈ చూడండి, ఈ అంటే డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్. అంటే యామ్ అనే బీ ఫామ్ ని ఉపయోగించి డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి. డబ్ల్యూహెచ్ వర్డ్స్ 9 ఉంటాయి కదా, వాట్, వేర్, వెన్, వై, హూ, హూమ్, హూస్, విచ్, వై, హౌ, ఇలా 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉంటాయి కదా. ప్రతి డబ్ల్యూహెచ్ వర్డ్ పైన మీకు ప్రశ్న అడగడం రావాలి. సో ఈ 9లో నేను ఏదన్నా ఒక డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకొని ప్రశ్న అడగడం నేర్పిస్తాను. మిగతా డబ్ల్యూహెచ్ వర్డ్స్ పైన కూడా ఇదే స్టైల్లో మీరు క్వశ్చన్స్ అడగొచ్చు. వై యామ్ ఐ బిజీ నౌ అంటే నేను ఇప్పుడు ఎందుకు బిజీగా ఉన్నాను. చూశారు కదా, మనం ఇప్పుడు యామ్ అనే బీ ఫామ్ తీసుకున్నాం. యామ్ అనే బీ ఫామ్ తీసుకొని మనము ABCDE అనే టెక్నిక్ ద్వారా 5 వాక్యాలను మనం తయారు చేయడం జరిగింది. ఇక్కడ 5 రకాల వాక్యాలను తయారు చేశాం. పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్. ఈ 5 వాక్యాలు మీకు నోటెడ్ కావాలండి, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. మీరు ఇంగ్లీష్లో ఏ టాపిక్ నేర్చుకున్నా సరే
90% ఆ టాపిక్ ని 5 రకాల వాక్యాలుగా తయారు చేయడము మీకు ఒక అవగాహన ఉండాలి. కాబట్టి ఈ టెక్నిక్ పేరు, ఈ ఇంగ్లీష్ మంత్రం పేరు ఏంటంటే ABCDE. సో ఇప్పుడు మీరు ఈ టేబుల్ విన్నారు కదా, నేను ఇప్పుడు మీకు ఒక 5 తెలుగు వాక్యాలు ఇస్తాను. మీరు వాటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్స్ని పోస్ట్ చేయండి. మరి దీనికి సంబంధించిన నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఈ క్లాస్ చక్కగా అర్థమైందని ఆశిస్తూ క్లాస్ ముగించబోయే ముందు మీకు మరొక చిన్న ప్రామిస్ చేస్తున్నాను. ప్రతిరోజు క్లాసు మీకు ఉదయం ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock రిలీజ్ అవుతుంది. వరుసగా 100 days. ఈ April 8, 2025 ఇది ఒక్కరోజు మాత్రం ఈవినింగ్ రిలీజ్ అవుతుంది. April 9th నుంచి మాత్రం ప్రతిరోజు రోజుకు ఒక గోల్డెన్ టాపిక్ మార్నింగ్ 6కి రిలీజ్ చేస్తాం. సో మీరు రోజు ఒక 5 minutes టైం కేటాయిస్తే మీరు ఇంట్లోనే ఉండి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. సో ఈరోజు చెప్పిన క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం. ఏడుకొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి మీ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. మరి నేర్చుకునే ధైర్యం నీకుందా? సవాల్కు సాయి అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రోజు 10 గంటల చొప్పున వరుసగా 7 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడే ఈ శిక్షణ కార్యక్రమానికి అత్యంత కసి, పట్టుదల, ఉరకలేసే ఉత్సాహం గల వారికి స్వాగతం తెలియజేస్తున్నాను.